మొన్న చెంగిచెర్లలో జరిగినటువంటి సంఘటన అందరికి తెలిసిందే. కానీ దురదృష్టం ఏంటంటే ఇక్కడ జరిగినటువంటి వాస్తవ విషయాలను బయటికి పోకుండా ఇక్కడ ఈ పేద ప్రజల తప్పు అన్నట్టుగా ప్రభుత్వము పోలీస్ అధికారులు చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. ఇలా నిజాం కాలంలో మహిళలను నగ్నంగా బతుకమ్మలు ఆడించే పరిస్థితి చూస్తాం మనం. కేసీఆర్ కూడా అదే చూపెట్టిండు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఇవాళ మహిళల పట్ల, చిన్న పిల్లల పట్ల, హిందువుల పట్ల ఏ విధంగా ఇందిరమ్మ ఎమర్జెన్సీ చూపడుతున్నారో ఇవాళ అర్థమవుతుంది. ఇవాళ జరిగింది ఒకటైతే బయట ప్రచారం చేసి ఒకటి, చివరికి ఇబ్బంది పడేది హిందువులే. ఏం జరిగింది ఆ రోజు? హోలీ పండుగ రోజు వాళ్ళ ఆచారం, వాళ్ళ సాంప్రదాయం, అమ్మవారిని తీసుకొచ్చి వాళ్ళ కాముని దానం మనం చేస్తాం. ఇలా అమ్మవారిని తీసుకొచ్చి అమ్మవారిని ప్రతిష్ఠించి ఆ రోజు భక్తి పాటలతో కార్యక్రమం చేసేటువంటి ఒక సాంప్రదాయం వాళ్ళది. ఒక్కొక్క కులాంది ఒక్కొక్క సాంప్రదాయం ఉంటుంది. ఆ రోజు కార్యక్రమం నడుస్తూ ఉన్నది. నడుస్తుంటే కొంతమంది ఆ రోహింగ్యాకి సంబంధించి, ఆ జాతికి సంబంధించి ఫాత్రా కొడుకులు కొంతమంది వచ్చారు. వచ్చి ఆపన్నారు. వాళ్ళు ఆపారు. ఆపడానికి సహకరించారు, ఆపారు. సమస్య పరిష్కారం అయిపోయింది. అయిపోయిన తర్వాత కూడా ఇవాళ వందల మంది, 300 నుంచి 500 మంది ఆ రోహింగ్యాకి సంబంధించి సంఘ విద్రోహ శక్తులు వాళ్ళందరూ వచ్చి మూకుమ్మడిగా ఇవాళ వీళ్ళందరి మీద దాడి చేసినటువంటి ఆ సంఘటనలో తప్పెవరిది? ఎవరి దగ్గరకు వచ్చారు? వీళ్ళ ప్రాంతం మీద దాదాపు 30 సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో ఉంటున్నారు. వీళ్ళు నివాసం ఏర్పరచుకొని పొట్ట కూటి కోసం చిన్న చిన్న పనులు చేసుకుంటారు. వీళ్ళు పండుగ చేసుకుంటుంటే వీళ్ళ ప్రాంతానికి వాళ్ళు వచ్చి రాళ్లతో దాడి చేసిర్రు, మహానాయుధతో దాడి చేశారు. దెబ్బ తాకింది ఎవరికి? ఇక్కడ రూప అనేటువంటి ఆ మహిళకు దెబ్బ తాకింది. సమ్మక్క అనేటువంటి మహిళ దెబ్బ జరిగింది. అబ్బాయి పేరు ఉండే ఇప్పుడు వరుణ్ కు దెబ్బ జరిగింది. అనీషకు దెబ్బ జరిగింది. వీళ్ళందరూ కూడా రాళ్ల దాడిలో గొడవలైనాయి. రాళ్ల దాడిలో వాళ్ళకి గాయాలైనాయి. వీళ్ళు వేరే మసీదు ఓలే, ఆ రోహింగ్యాల ప్రాంతానికి వీళ్ళు ఓలే. వీళ్ళ ప్రాంతానికే వాళ్ళు వచ్చి దాడులు చేశారు. వీళ్ళ ప్రాంతానికే వాళ్ళు వచ్చి దాడి చేసి అసభ్యకరంగా ప్రవర్తించారు. చిన్న పెద్ద ముసలి ముత్క తేడా లేకుండా ఎక్కడ పడితే అక్కడ కొట్టారు. ఎవరి తప్పు? ఇలా బైన్సాలకు ఇదే జరిగింది. నేను మీడియాకు 2 చేతులు జోడించి రిక్వెస్ట్ చేస్తున్నా, మీడియా యాజమానికి, మీడియా మిత్రులకు. అన్న, ఎట్లయిపోయిందంటే తెలంగాణ రాష్ట్రంలో హిందువుల పరిస్థితి ఇలా మీడియా చూపెట్టే పరిస్థితి లేదన్నా. హిందువుల మీద దాడులు జరిగితే శాంతి భద్రత సమస్య అని మీరు చూపెడతలేరు. హిందువుల మీద దాడులు జరిగితే శాంతి భద్రత సమస్య వస్తుంది మీడియాకు, మీడియా యాజమాన్యానికి. బైన్సాలో ఏం జరిగింది? బైన్సాలో జరిగింది దారుణం. అది అక్కడ ఒక మసీద్ మీద 4 రాళ్లు పడితే ఇదే మీడియా కోడే కూర్చుంది. మీడియా మసీద్ మీద దాడి జరిగింది, మసీద్ మీద దాడి జరిగింది అని చెప్పి కుంభం మునిగినట్టే. మరి అదే బైన్సాలో హిందువుల ఇళ్ల మీద దగ్ధం చేస్తే ఏ మీడియా చూపట్లే. శాంతిపద సమస్య వస్తుంది, శాంతిపద సమస్య వస్తుంది మీడియాకు. పోలీసు చెప్తేనే శాంతిపద సమస్య వస్తుంది, ప్రభుత్వం చెప్తేనే శాంతిపద సమస్య వస్తుంది. ఏం హిందువులు ఓనిగా నిన్న జరిగింది ఏ మీడియా చూపెట్టింది? ఏ యాజమాన్యం చూపెట్టింది? కోట్ల రూపాయలు వీళ్ళ దగ్గర ఉన్నా, డబ్బులు వాళ్ళేమన్నా, కోటీశ్వర్ల వాళ్ళేమన్నా, గవర్నమెంట్ జాబ్ చేస్తున్న వాళ్ళేమన్నా, ప్రైవేట్ జాబ్ చేస్తున్న వాళ్ళేమన్నా, బిల్డింగ్ కట్టుకుంటారు వాళ్ళేమన్నా, పొట్ట కూటి కోసం కూలి పని చేసుకుంటారు వాళ్ళు. రోజు 200 రూపాయలు కూలి పని చేసుకుంటారు వాళ్ళు. 200 రూపాయలు వస్తే 100 రూపాయలు ఖర్చు పెట్టి 100 రూపాయలు కుటుంబ పోషణ కోసం ఉంటారు వీళ్ళు, పేదోళ్ళు వీళ్ళు. వీళ్ళకి మీడియా కనబడతలేదు. వీళ్ళ దాడులు చేసిన సంఘటన మీడియా కనబడతలేదు. వీళ్ళ తలలు కొట్టిన సంఘటన మీడియా కనబడతలేదు. వాళ్ళు కొట్టినటువంటి మీడియా
విజువల్స్ మీడియా చూపెట్టదు, శాంతిభద్ర సమస్య వస్తుంది మీడియాకు. పోలీసులకు శాంతిభద్ర సమస్యనే, ప్రభుత్వానికి శాంతిభద్ర సమస్యనే, మీడియాకు శాంతిభద్ర. మీడియా విమర్శిస్తానన్నా, రిక్వెస్ట్ చేస్తున్నా మీకు 2 చేతులు జోడించి రిక్వెస్ట్ చేస్తున్నా. వాస్తవ విషయాలు చెప్పట్టున్నా. కర్ణాటకలో చిన్న సంఘటనను దేశం మొత్తం కోడే కూర్చుందన్న. ఇలా వాళ్ళు వచ్చి కొట్టింది వీళ్ళను, దాంట్లో మొత్తం గాయపడ్డది వీళ్ళు. ఈమె గర్భవతి, వీళ్ళ భర్తను తీసుకుపోతుంటే ఏంది అని అడిగినందుకు ఆయన గురవర గుంజుకపోయారు. ఇనుడని ఒక్కసారి చెప్పుతలు ఏమైందో. మా ఆయనకి తీసుకోపోతే నేను ఎందుకు తీసుకోపోతురు అని అడిగితే నా కాళ్ళు చేతులు మొత్తం గుంజుకొని ఎట్లా అంటే అట్లా పట్టుకొని గుచ్చుకొని పోయి పిఎస్ లో ఎట్లా అంటే అట్లా దొబ్బుతారు సార్. అయితే ఎందుకు సార్ ఎందుకు అని చేస్తున్నారు అట్లా. పిఎస్ పోలీసు వాళ్ళు మా వల్ల లేదు, మీరే ఉన్నారు. ఇప్పుడు మేము ఏడపోవాలి, మీరు లేకుంటే మేము ఏడపోవాలి. వాళ్ళు చంపేస్తే చచ్చిపోవాలి సార్. అవుతుంది మాకు ఎవరు లేరు, మాకు ముందు వెనక ఎవరు లేరు. ఇప్పుడు మాకు చూసేది మీరే. ఇప్పుడు నువ్వు చెప్పమ్మా దేవికేట. ఇంకా చిన్న చిన్న పిల్లలు ఉన్నారు మా దగ్గర. ఏం జరిగి చెప్పమ్మా. కూర్చోపోతాను, కూర్చో. ఈమె ప్రెగ్నెన్స్ లేడీ ఆమె చెప్తాను. మేము ఇక్కడ ఉంటే సార్ వాళ్ళు చెప్పినారు రండి స్టేట్మెంట్ తీసుకుంటాం మేము, అది ఇది అని తీసుకోపోయినారు. మేము పోయినాక అక్కడ కూర్చోబెట్టినారు. కూర్చోబెట్టి ఇక్కడ అక్కడ తిరుగుతూనే ఉన్నారు. తిరిగితే